రైట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తే మతాన్ని అంటగడుతున్నారు, కులాన్ని అంటగడుతున్నారు, పార్టీలను అంటగడుతున్నారు. నిన్న రమణామూర్తి గారి పైన దాడిని ఏ విధంగా చూస్తారు? ఒకసారి తెలంగాణ శ్యామ్నన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, దాడిని ఏ విధంగా చూస్తారు, ఏం చెప్తారు? అంటే ఒకటే బ్రదర్, ఇంతకుముందు నేను చెప్పాను, ఈ భావజాలం ఏదైతుందో ఇది మంచిది కాదు. మన తెలంగాణకే కాదు, దేశానికి, ధర్మానికి, డెమోక్రసీ కూడా మంచిది కాదు. మనది ఎంత గొప్ప రాజ్యాంగం అంటే దేవుణ్ణి కూడా విమర్శించేటువంటి హక్కు ఉంది. దేవుడైనా, గుడి అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, అల్లా అయినా, రాముడు, ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి బతకాలి. రామ మందిరం నిర్మాణం ఎట్లా జరిగింది? కోర్టు తీర్పు ద్వారా జరిగింది, అంతేనా? కోర్టుని, న్యాయ వ్యవస్థని దేంట్లో భాగం? రాజ్యాంగంలో, డెమోక్రసీలో భాగం. అంటే నేను ఏం చెప్పదలిచానంటే, ఎవరినైనా, ఎంతటి వ్యక్తులనైనా, ఎవరు కూడా దేశంలో డెమోక్రసీలో విమర్శకు అతిథులు గారు. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఓకేనా? విమర్శ చాలా గౌరవప్రదంగా ఉండాలి, విమర్శ చాలా హుందాగా ఉండాలి. ఎస్, ఆయన ఏమన్నారు రమణమూర్తి గారు, అరే రాముణ్ణి మా నాయన నేను 10వ తరగతి పాస్ కాగానే భద్రాచలం తీసుకుపోయి గుండు కొట్టించిండు. మా నాన్న గొప్ప రామభక్తుడు, ఎప్పుడు ఇలా చెప్పలే. కానీ ఇప్పుడు మా ఇంట్లో మేము చికెన్ వండుకున్నాం, మటన్ వండుకున్నాం, బొక్కలు వేసుకొని తిరుగుతాం. నా భక్తి భావాల గురించి నీకెందుకు చెప్తారా పోయి పొద్దున్న లేస్తే? నువ్వేవాడు? నాకు సమ్మక్కలు అంటే ఇష్టం, సారక్కలు అంటే ఇష్టం, శివుడు అంటే ఇష్టం, ఎల్లమ్మ అంటే ఇష్టం, పోషమ్మ అంటే ఇష్టం. నీకు ఇంకో దేవుడు అంటే ఇష్టం. నువ్వు ఇష్టపడు, నేను వద్దట్లే కదా. నువ్వు మొక్కుతుంటే నీ కాళ్ళల్లో వచ్చేమన్నా కర్రలు పెడుతున్నావా? పెడతలేం కదా. మార్వాడోళ్ళలాగా మా తెలంగాణ సమ్మక్క సారక్కలు తిట్టినట్టు మేము తిడుతున్నావా? చిన్న జీవర స్వామి తిట్టినట్టు మేము తిట్టినావా? తిట్టినోడి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకో. అంతేగాని పోయి నేను కొడతా, నేను లైవ్లో కొడతా, నేను అడగొడతా అంటే నువ్వు చెప్పులు తీసుకొని కొట్టినావు. రేపు పొద్దున నేను రాళ్ళు తీసుకొని కొట్టినాను ప్రజలు, నువ్వు బతుకుతా? కొట్టకూడదు అంటే నేను కొట్టద్దనే చెప్తున్నావు. కాకపోతే ఇది పద్ధతి కాదు. తస్మాత్ జాగ్రత్త. ఇది అంబేద్కర్ రాజ్యాంగం, ఇది అంబేద్కర్ కాలం. గుర్తుపెట్టుకో బిడ్డ. దేవుడైనా, మనిషి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా డెమోక్రసీకి లోబడి బతకాల్సిందే. డెమోక్రసీని ఉల్లంఘించేటువంటి పనులు ఎవరు చేసినా సరే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. కాదని చెప్పనండి, పోలీసు వాళ్ళని చెప్పండి. ఎందుకండి గాంధీని చంపినటువంటి గాడ్సే భావజాలు ఉన్నటువంటి సంస్థ నిషేధించారు. ఇప్పుడు నేను చూసినటువంటి రమణమూర్తి గారు, నేను ఆదిశంకరాచార్యులు నేను చూడలే, నేను రామానుజుల వారిని చూడలే, రమణ మహర్షిని చూడలే. వీళ్ళు ముగ్గురిని కలగలిపితే ఓ రమణమూర్తి గారండి. నేను చూసినటువంటి నాకు తెలియదు మంత్రం, దాని తాత్పర్యం తెలియదు కదా. అంత గొప్ప వ్యక్తి పైన నువ్వు దాడి చేసావంటే సాక్షాత్తు భగవంతుడి మీదనే దాడి చేసినట్టు, నువ్వు శ్రీకృష్ణుడి మీద దాడి చేసినట్టు రాబాయ్, నువ్వు రాముడి మీద దాడి చేసినట్టు. ఎందుకంటే ఆయన కొడుతుంటే కూడా చాలా హుందాగా వ్యవహరించాడు తప్ప తిరిగి దాడి చేయలేదు, కొట్టలేదు. మరి ఎందుకు కేసు పెట్టారు బ్రదర్ అని అడగొచ్చు. ఈ పని ఇంకోని మీద దాడి చేయకుండా ఉండడం కోసం మాత్రమే ఇగో దేశంలో చట్టం అనేది, రాజ్యాంగం అనేది, నువ్వు ఎవరిపైన దాడులు చేయకూడదు, చర్చ మాత్రమే చేయాలనేటువంటి హెచ్చరిక కోసం మాత్రమే నేను కేసు పెట్టాను తప్ప ఆయన మీద నాకు ఎటువంటి కోపం లేదంటున్నాను. ఎంత గొప్ప వ్యక్తి ఆయన, ఎంత గొప్ప వ్యక్తి! మహాత్మా గాంధీ. మనం చూస్తున్న రాముడు, మనం చూస్తున్న కృష్ణుడు, మనం చూస్తున్న యేసు ప్రభు, మనం చూస్తున్న అల్లా. కాబట్టి అటువంటి వ్యక్తి పైన దాడి ఎలా చేయాలనిపించింది చెప్పండి. కాబట్టి ఈ సంస్థను నిషేధించాలి, ఈ వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలా చాలామంది ఉన్నారు తెలంగాణలో. మొత్తం వీళ్ళంతా పక్క రాష్ట్రం ముఠ. ఈ 10 ఏళ్ళల్లో మన తెలంగాణలో చూసినాం మనం. ఆ రంగరాజన్ పైన దాడి చేశాడు. వీరరాఘవరెడ్డి అని కూడా వచ్చాడు, ఆయన పైన దాడి చేశాడు. ఈరోజు ఈయన పైన దాడి చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఇంటి పైన దాడి చేస్తారు. కరీంనగర్లో ఆయన కౌశిక్ రెడ్డి ఆయన ఇంటి పైన పోయి దాడి చేస్తారు. ఏ భావజాలం బ్రదర్ ఇది? ఇంతకుముందు ఎప్పుడైనా చూసామో మనం? దొరల మీదకి తిరగబడ్డాం మనం, భూస్వాముల మీదకి తిరగబడ్డ తెలంగాణ సమాజం ఈరోజు మత ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకొని దళిత ఎమ్మెల్యేల మీదకి ఇంటికి పోతుర్రు. చిలుకూరి బాజాల టెంపుల్ రంగరాజన్ మీదకి పోతుర్రు. ఒక ఆధ్యాత్మిక వేత అయినటువంటి వీళ్ళ మీదకి పోతుర్రు. ఇవి దేనికి సంకేతం? కాబట్టి ఈ ముఠా మొత్తం ఆంధ్ర నుంచి తెలంగాణలో జ్వరబడి ఇటువంటి మత భావజాలను ఎక్కించుకొని ప్రశాంతమైన తెలంగాణ పాటు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు? వీళ్ళని కట్టడి చేయి. వీళ్ళ తిరగనీయకు. వీళ్ళ సోషల్ మీడియాలో, వీళ్ళ యూట్యూబ్లో మొత్తం సీజో బ్లాక్ ఏదో చేస్తుంటారు కదా, చెయ్యి. మేము ఎప్పుడైనా రెచ్చగొట్టామా? మేము ఎవరిపైన దాడులు చేసామా? ఎవరైనా కొట్టామా? ఎవరైనా తిట్టామా? వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ సంస్థలను నిషేధించాలి. ఇది టెర్రరిస్టుల కంటే ప్రమాదకరమైన సంస్థ, ఇది నక్సలైట్ల కంటే ప్రమాదకరమైన సంస్థ. దాడులు చేసేటువంటి సంస్థలను నిషేధించాలి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు, మొత్తం వాళ్ళని నిషేధించాలి, వాళ్ళు జైలు పెట్టాలి బ్రదర్. నిన్న మొన్నటి నుంచి చూస్తుంటే కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో దాడులు జరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా భౌతికంగానే దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ఏ విధంగా చూస్తారు? స్పెషల్గా ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందండి. ఇప్పుడు వీళ్ళకు చట్టం చుట్టం అయిపోయింది. బీజేపీ వాళ్ళకు చట్టం చుట్టమైంది. కేంద్ర మంత్రి కొడుకు అరే ఒక మైనర్ బాలికైన ఒక తెలంగాణ బిడ్డ పైన అఘాయిత్యం చేస్తే 9 రోజులు అయింది పట్టుకోవడానికి, పోలీసులు దొరకలే. మీకు అర్థమైందా? కాబట్టి చట్టం అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టమైపోయింది. స్పష్టంగా ఎందుకంటే ఏ ధైర్యంతో కొట్టి ఉంటాడు వాడు? అంటే నన్ను పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, నన్ను చట్టం ఏం చేయలేదు,
రేవంత్ రెడ్డి మా బీజేపీ ఇద్దరు మేము ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఈ బ్రదర్స్ అందరూ ఒకటై మా తెలంగాణ పైన ఇక్కడ అల్లర్లు సృష్టిస్తే మమ్మల్ని అనేటోళ్ళు లేడు అనుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజల యొక్క స్వభావం వాళ్ళ నైజం మీకు తెలియదేమో. మీరు చరిత్ర తెలుసుకోండి. దొరభూస్వాములకు తిరగబడ్డం, పోలీసులు బగబగ మండి అటువంటి నిప్పులను చేతిలో పట్టుకొని దొరల ముఖాల మీద అంటించినాం. కాబట్టి లాఠీలు తూటాలు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. వాటికి పని చెప్పట్లేదు, ఎందుకంటే మాకు పని చెప్పడానికి చెప్తారు. నేను సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే మా మీద అక్రమ కేసులు పెడుతుర్రు. అరే ఒక మనిషి పైన దాడి చేస్తే వాడిని ఇంతవరకు పట్టుకోలేండి. చెప్పండి దేనికి సంకేతం? ఇది తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యం. ఈ తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతూ ఉన్నది. వాళ్ళపైన రమణమూర్తి గారు అయితే ఆయన నాకేం కోపం లేదని చెప్పాడు. మేమేమంటున్నామంటే ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఇటువంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్షలు విధిస్తేనే ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.